RR సౌత్ను NHగా ప్రకటించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లైన్లుగా విస్తరించండి. NHAI కాంట్రాక్ట్ సంస్థ వివాదాన్ని పరిష్కరించండి. జగిత్యాల పెద్దపల్లి మంతిని కాటారం రోడ్డు నేషనల్ హైవేగా చేయాలని వినతి. రోడ్డులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమంలో ఏమైందంటే వ్యవసాయ భూములు పోతాయి చాలా. అన్న నేను ఏమంటున్నానే, ఇదంతా పనికిమాలిన పని. ఇది పనికిమాలిన పని. రీజనల్ రోడ్ పనికిమాలిన పని అంటే నువ్వు పోయి సెంట్రల్ మినిస్టర్ని కలిసి ఇది అడిగే బదులు సెంట్రల్ మినిస్టర్ని కలిసి ఉచిత విద్య వైద్యం గురించి మాకు ఇన్ని నిధులు ఇర్రి, రాష్ట్రాన్ని మేము బాగుపరిచే దిశగా పనిచేస్తాం. నేను చెప్తున్నా, అది చేద్దాము, అది చేసుకుందాము. సెంట్రల్ నుంచి నాకు ఫుల్ సపోర్ట్ ఉండాలి. నా రాష్ట్రాన్ని నేను ఉచిత విద్య వైద్యం అనేది నేను తీసుకొని వస్తా. తరతరాలుగా మాకు ఉండిపోయేటువంటిది మా పిల్లల భవిష్యత్తు ఒకటి. ఇక నిరుపేద అనేటువంటి వాడు ఉండకూడదు, సొంత ఇల్లు లేని వాడు అనేటువంటి వాడు ఉండకూడదు. ఒక చిన్న రూమ్, ఒక రేకుల రూమ్ అయినా సరే, ఇంద్రం ఇండ్లైనా ఏదో పెడతారుగా, అట్లా మేము ఇవ్వాలనుకుంటున్నాము. దీనికి కూడా ఫండ్ ఇవ్వండి. మంచి పనులకు అడుగురు. రోడ్డు పీకనీకి రోడ్ వేసి, ఇవి రోడ్లు లేవు చాలా. అసలు మామూలు హైవేలు అయితే రోడ్లు లేవా అన్న? చాలా ఉన్నాయి. అంటే ఈ స్టేట్ సంబంధించి ఎన్ని రోడ్లు ఇవ్వాలి? ఇవి 6 లైన్లు. ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రోడ్ లేవా? రోడ్లు లేవా ఇప్పుడు? ఎట్లా పడి పోతారే రీజన్ అంటే కనీసం ఒక 7-8 జిల్లాలు కవర్ అవుతున్నాయి చుట్టూ బాగా. ఇప్పుడు వాళ్ళకి అవసరమైన దిక్కేసుకుంటారు. అక్కడ మెయిన్ జరిగే నష్టం ఏంటంటే వ్యవసాయదారులకు, ఎందుకంటే వ్యవసాయ భూమి పోతుందన్న. అదొకటి, అది వ్యవసాయ భూమి పోతుంది. ఇప్పుడు ఏడేసుకుంటారు. ఇవి త్రిపురాలు ఏడేస్తారు. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఎట్లుందో అది రీజనల్ రోడ్ వస్తుంది. ఏడేస్తారు. ఎటు వస్తుంది వాళ్ళకు? వాళ్ళ ఏరియాలో వేసుకుంటారు. అన్నీ చుట్టూ సిటీ మొత్తం వస్తుంది. వాళ్ళ ఏరియాలకు, వాళ్ళకి సంబంధించిన ఏరియాలకి. మరి ధరలు ఎక్కడ పెరుగుతాయో అక్కడ వేసుకుంటారు. పెట్టి దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జిల్లాని చూసుకొని మనుగడకు వాళ్ళ జిల్లాలో మార్కెట్ వాల్యూ పెంచుకుంటారు. వాళ్ళ జిల్లా పెంచిన రైతులకు ఏం ఆదాయం ఉండదు. అందుకే అన్నది పనికి మాలేదని.